వ్యాఖ్యలపై ఘాటైన భాషలో స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బూతుల రాజకీయాలకు దిగే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారని తీవ్రంగా విమర్శించారు. గ్రామ సర్పంచులే సీఎం మాటల తీరును తప్పుపట్టే పరిస్థితి వచ్చిందని, దీంతో ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో హోదాకు తగిన మాటలుండాలని, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే భాష సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అయినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడం ప్రకటిస్తే వణుకు ఎందుకు వస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఈ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం.